జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 69వ మ్యాచ్లో పంజాబ్ జట్టు ముంబైపై ఏకంగా 7 వికెట్ల తేడాతో గెలిచి హార్దిక్ సేనకి షాక్ ఇచ్చింది. టాప్ 2కి చేరాలంటే గెలుపు తప్పనిసరి అయిన ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఆరంభం నుండి సమిష్టిగా ఆడి ముంబై లాంటి బలమైన జట్టుని కట్టడి చేసి టేబుల్ టాప్ స్థానానికి చేరుకుంది. ఈ గెలుపుతో ఒక్కసారిగా ప్లే ఆఫ్స్ రేస్ ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం పంజాబ్ 19 పాయింట్లకు చేరుకున్న కారణంగా టేబుల్లో అగ్రస్థానాల్లో సొంతం చేసుకుంది. మరోవైపు ముంబై జట్టు 16 పాయింట్ల దగ్గర ఆగిపోవడంతో టేబుల్లో 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు టాప్ 2లో మిగిలిన స్థానం కోసం బెంగళూరు, గుజరాత్ జట్ల మధ్య పోటీ నెలకొని ఉంది. మంగళవారం రోజు లక్నో సూపర్ జైంట్స్తో బెంగళూరుకు జరగబోయే మ్యాచ్ ఫలితంతో టాప్ 2లో మిగిలిన స్థానం భర్తీ అవుతుంది. ఈ మ్యాచ్లో బెంగళూరు గెలిస్తే ఆ జట్టు టాప్ 2కి చేరుతుంది. అదే బెంగళూరు ఓడిపోతే గుజరాత్ జట్టు టేబుల్లో 2వ స్థానాన్ని దక్కించుకుంటుంది. అప్పుడు ఆర్సీబీ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. చెన్నై జట్టు గుజరాత్ని ఓడించి బెంగళూరుకి ఒక సువర్ణావకాశాన్ని అందించింది. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బెంగళూరు జట్టు లక్నోని ఓడించి టాప్ 2కి చేరుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ బెంగళూరు జట్టు టాప్ 2కి చేరడమే కాదు, పంజాబ్ని కిందకు నెట్టి టాప్ 1కి చేరే మరో అవకాశం కూడా వారికి ఓపెన్గా ఉంది. ప్రస్తుతం బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య నెట్ రన్ రేట్ వ్యత్యాసం పెద్దగా ఏమీ లేదు. ఆర్సీబీ టాప్ 1కి వెళ్లాలంటే చివరి మ్యాచ్లో లక్నో జట్టుపై 20 పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ ఆర్సీబీ చేజింగ్ చేసినట్లయితే 17 లేదా 18 ఓవర్లలో మ్యాచ్ని ఫినిష్ చేయగలిగితే సులభంగా పంజాబ్ నెట్ రన్ రేట్ని దాటుకుని టేబుల్లో నెంబర్ 1 స్థానం దక్కించుకోవచ్చు. అయితే టాప్ 2లో ఏ స్థానంలో ఉన్నా పెద్దగా నష్టం లేదు. ఎందుకంటే టాప్ 2లో నిలవడం చాలా ఇంపార్టెంట్. దాదాపు 14 సీజన్లలో టాప్ 2లో నిలిచిన జట్లే టైటిల్ని సొంతం చేసుకున్నాయి. మరి బెంగళూరు జట్టు ఈ సువర్ణ అవకాశాన్ని ఏ మేర సద్వినియోగం చేసుకుంటుందో వేచి చూడాలి. మరి క్వాలిఫైయర్ 1 ఏ 2 జట్ల మధ్య జరగబోతుందనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.